ఎలా ఉంది సార్ ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన? కూటమి అంటే ఇప్పుడు బాగానే ఉంది, కాకపోతే ఇంతకుముందు చాలా నరకమే అనిపించారు. ఏదో మేము కూడా సపోర్ట్ చేసాం అప్పుడు, ఏదో కొత్తగా వస్తుంటే కుర్రోడు కదా యంగ్స్టార్ కదా చేస్తాం కానీ ఇది ప్రజావేదికతో స్టార్ట్ చేశాడు. అలా అలా లాస్ట్కి వచ్చేసి మొత్తం అప్పుల పాలు, వైజాగ్ మొత్తం అప్పుల పాలలో ఉంది కదా మొత్తం. ఇంక నుంచి అంతా బాగానే ఉంటుంది, మొత్తం 1 by 1 అలాగా అభివృద్ధి అవుతుంది. ఎట్లా ఉందండి కూటమి ప్రభుత్వం పరిపాలన? సార్ లాస్ట్ టైం గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుందండి. ఈ షార్ట్ టైంలోనే మరి సంవత్సరం వచ్చి ఎంత వచ్చి రోడ్లకు అప్పుడు చాలా ఘోరంగా ఉండేది. రోడ్లు ఏంటి మెయింటెనెన్స్ ఏంటి షార్ట్ టైంలోనే చేయగలంటే చేస్తున్నారు, మాక్సిమం చేస్తున్నారు. సార్ మాకు వైట్ కార్డ్ సార్ ఆ టైంకి ముందు రోజు ఇచ్చేస్తారంట. అంటే మేము తీసుకోగానే మా దగ్గర వాచ్మెన్ లాగా చెప్పడం ఏంటంటే ముందు రోజు ఇచ్చేస్తున్నారు కాబట్టి నమ్మకం ఉంది. స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్ ఇచ్చారు, పరిశ్రమలు వచ్చారు, మెట్రో వేస్తానంటున్నారు, మన మోడీ వచ్చి కూడా చేశారు. ఎలా అనిపిస్తుంది సార్? ఇవన్నీ అయ్యేసరికల్లా ఇవన్నీ రిజల్ట్ రావడానికి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కంపల్సరీ ఉండాలండి. రిజల్ట్ చేస్తాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. స్టార్ట్ అయింది, ఆయన ఉంది అభివృద్ధి చేస్తారు. అమరావతి ఇప్పుడు కంటే నెక్స్ట్ కూడా ఇదే గవర్నమెంట్ రావాలండి, వస్తేనే దాని రిజల్ట్ ఉంటుంది. ఈ సేమ్ ఇదే గవర్నమెంట్ మళ్ళీ నెక్స్ట్ మారిపోతే మళ్ళీ సేమ్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. కూటమి ప్రభుత్వ పరిపాలన అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి గతంలో ఉన్న ప్రభుత్వానికి తేడా ఏంటంటే అండి, కూటమి ప్రభుత్వం అనేది రోడ్లు, గ్యాస్ బండ్లు, తర్వాత ఇతరత్ర అభివృద్ధులు, రాష్ట్ర అభివృద్ధిలో నడుస్తుంది కూటమి ప్రభుత్వం. పెన్షన్ బాగా వస్తున్నాయి. అలా 5 ఏళ్ళు పెన్షన్ ఓన్లీ తంతువులకి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి 1000 రూపాయలు పైన 5 సంవత్సరాలు పెట్టింది. వీళ్ళు ఎక్కడ ఏప్రిల్, మే, జూన్, జూలై మొత్తం 3 నెలలు ప్లస్ పెన్షన్ 1000 రూపాయలు ప్లస్ 3000 7,000 రూపాయలు ఇచ్చారు. ప్లస్ మామూలు యథావిధిగా 4,000 ఇస్తున్నారు. వాళ్ళు వాలంటీర్ లేకపోతే ఇవ్వలేరు అన్నారు. వీళ్ళు వాలంటీర్ వచ్చి 5 గంటలకే సచివాలయం వాళ్ళు వచ్చి ఒంటరిగా ఇస్తున్నారు. పని లేదు, అది వేస్ట్. పరిపాలన అంటే మనం చూస్తుంటే పరిపాలన చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఈ రోజు మనం అమరావతిని చూసుకుందాం. ఈ రోజు అమరావతిలో ఆ రోజు రాజధాని విశాఖపట్నం చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ విశాఖపట్నంలో ఒక్కలో కూడా సింగిల్ కార్యకర్త కూడా మన విశాఖపట్నం రాజధాని కావాలని వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా కోరలేదు.